దంతమలోపసృష్టం. ఇది ఈ కాలంలో బాగా నేర్చుకోవచ్చు అన్నమాట. పాచి మొహంతో పుస్తకాలు చదవడం కానీ, స్మార్ట్ ఫోన్ కెలకడం కానీ, కూర్చొని ఫోన్లు మాట్లాడడం కానీ, గుడ్ మార్నింగ్ అనడం కానీ అనకూడదమ్మా. పాచి మొహం అది, పళ్ళు తోముకోలేదు. ఇవాళ చాలామంది విద్యార్థులు ఏమిటి, పెద్దవాళ్ళకి, ఇంట్లో గృహిణులు కూడా ముందు లేవగానే చేసే పని ఏమిటంటే ఈ విష్ణు సహస్రంలాగా ఈ ఫోన్ అందుకోవడం, ఈ పైకి కిందికి కదుపుతూ ఉంటాం. రాత్రి గుడ్ నైట్ చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ గుడ్ మార్నింగ్, ఇదో దరిద్ర పని ఇది. గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ పని ఏం లేదా? రోజు చెప్పాలా? ఓ 2 రోజులు చెప్పకపోతే నిన్న చెప్పలేదే ఏమిటిది? కోర్టు దగ్గర జవాను కూడా 3 సార్లే పిలుస్తాడు, వీడు 30 సార్లు పిలుస్తారు రోజు. ఇక్కడ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ అంటూ. ఈ దరిద్రం ముందు మారుకోవాలి. ఎందుకు చెప్పాలండి? మానేయండి. మీ ఫ్రెండ్స్ అయినా సరే చెప్పకండి. గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ చాలా మామూలు విషయం. ఎందుకు చెప్పాలి అసలు? ఏం ప్రత్యేకత? రోజు చెప్పడం ఏంటి అసలు? రోజు నేను నీతో ఎందుకు మాట్లాడాలి? మాట్లాడినంత మాత్రం స్నేహం పోతే పోనేయండి. అసలు తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎవరికి కావాలి? ఆ ముక్కు బాగుందని కానీ తుమ్మితే ఊడిపోతున్నాడు. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుందమ్మా? మాట్లాడపోతే పోయే స్నేహం పోతే పోతుంది ఏమిటట? చాలా సమయం కలిసి వస్తుంది మనకి. ముఖ్యంగా లేవగానే పళ్ళు దోముకొని కాలకృత్యాలు ముగించుకొని స్నానం చేసే వరకు ఫోన్ ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదంటే ఏం చేయాలి? ముట్టుకోకూడని పరిస్థితి కల్పించాలి. అక్కడ పెట్టి అది మోగుతుంటే ముట్టుకోకుండా ఉండడం కష్టం. మన మనసు దిక్కుమాలింది, లాగేస్తుంది. అలాగే ఇంపార్టెంట్ ఫోన్, ఇంపార్టెంట్ ఏం లేదు ఇక్కడ. సంత ఎవడో మనకంటే పనికి మేలు వాడు, అంతకంటే వాళ్ళు ఏడా. మనకి పని లేదు, వాడికి బుద్ధి లేదు. లేదా 6ంటికి ఫోన్ ఏంటండి, 7ంటికి ఫోన్ ఏంటండి? ఇన్ని ప్రవచనాలు చెబుతున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంతమంది పెద్దవాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు, నేను వాళ్ళని గౌరవిస్తున్నాను. ఉదయం 9 వరకు నేను ఫోన్ ఆన్ చేయనండి. రాత్రి 10ంటికి కట్టేస్తాను. 9 దేవేంద్రుడు ఫోన్ చేసినా సరే మళ్ళీ చేసుకోవలసిందే, నాకు అనవసరం. దేవేంద్రుడు ఫోన్ కూడా నేను పలకను. పొద్దున అనుష్ఠానం అమ్మ, సంధ్యావందనం చదువుకోవాలి, విష్ణు సహస్రం చదువుకోవాలి, లలిత సహస్రం చదువుకోవాలి. వీడవుడు దేవేంద్రుడు నాకేం చేస్తాడు? ఇక్కడ అమ్మవారు చేస్తుంది. కానీ అప్పుడు ఈ ఫోన్ లేడు, దరిద్రం మానేయాలంతే. పైగా విద్యార్థులకి ఏం పనండి? పోనీ ఎక్కడో ఓ చోట పని చేస్తున్నారు అనుకోండి, మా పై అధికారి అండి ఆయన ఫోన్ చేయాలి, తప్పదమ్మా, ఉద్యోగ పరిస్థితులవి. మీకేముంటుంది ఆ ఇబ్బంది? మీకు ఎవరు 6ంటికి ఫోన్ చేయరండి, మీ ఫ్రెండ్స్ తప్ప. 1 గంటకి 6ంటికి చేసేవాళ్ళు వీళ్ళే. పళ్ళు తోముకోకుండా ఎవరితోనో మాట్లాడొద్దు, ఫోన్ చూడొద్దు అంటే ఫోన్ కట్టేయాలి రాత్రి. మళ్ళీ సైలెంట్లో పెట్టడం కుదరదండి, అదో వైలెంట్. సైలెంట్లో పెట్టే మనకి ఏమవుతుంది? పొద్దున్న లిస్ట్ వస్తుంది అక్కడ. బాబాయ్ ఏమైపోతుందో ఏమవుదో కట్టే, మొత్తం కట్టే. ఎవడన్నా చేస్తే నేను కట్టి చేయనని చెప్పు. నీ ఫ్రెండ్షిప్ కట్టను, సంతోషం, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం అని చెప్పి. ఒకటి తగ్గాడు, జనాభాలో గొడవ లేదు. ఎందుకు ప్రతి వాళ్ళు మన లైక్ చేయాలని కోరుతున్నామండి? అడ్డమైన ఫోటోలు తీయడమా, అందులో పెట్టడమా, సో మెనీ లైక్డమే ఏటది? వీడు ఎవరో పెళ్లి చూపులు చూసుకొస్తాడు, ఆ పెళ్లి కూతురు ఫోటో అందులో పెడతాడు, అక్కడ కింద రాస్తాడు 100 people లైక్డ్ మీ. సిగ్గులేదా? మీ ఆవిడ 100 మంది లైక్స్ చేయడం ఏంటే? ఎంత అవమానం అది, ఎంత అవమానం! వాడెవడో లైక్ చేస్తాడా? అది నీకు కావాలా? అసలు పెళ్లి కూతురు ఫోటో ఇందులో స్మార్ట్ ఫోన్లో ఎలా పెడతామండి? బుద్ధి లేదా? ఆవిడ పెళ్లి కూతురు కదా, సీతాదేవి కదా, బుట్టలో ఉంటుంది కదా, మల్లెమొగ్గ కదా, ఎలా పెడతారండి? ప్రొజెక్షన్ ఇది. సంసారం ఎలా చేయాలో కూడా తెలీదా? అందరు ఫోటోలు పట్టుకెళ్ళి అందులో పెట్టడమా, అన్ని మాటలు పట్టుకెళ్ళి పెట్టడమా, అవన్నీ బజార్లో ప్రచారం అవ్వడమా? పైగా కిందేమో ఇంతమంది లైకుడు, అందులో ఒకడెవడైనా బొట్టన వేలు కిందికి ఎట్టాడు వై అని పెద్ద గొడవ. ఇక్కడ 99 మంది వేలు పైకే పెట్టారు కదా, ఒకటి కింద కడితే వాడికి వేలు నొప్పిగా ఉంది, కింద కట్టాడు. వాడు ఎవడో తేలిపోవాలి, సాయంత్రంలోగా వాడి సంగతి చూసేయాలి. ఓ ఫోటో పంపించడం, నువ్వు ఇంకా చూడలేదా, రెస్పాండ్ అవ్వలేదా? ఏంటి రెస్పాండ్ అయ్యేది? ఎందుకు అవ్వాలి? అసలు పళ్ళు తోముకోకుండా, స్నానం చేయకుండా ఈ పనులు ఏంటండి? మనం తల దగ్గర ఫోన్ పెట్టుకోకూడదమ్మా. అది దీపం వెలుగుతూ ఉంటుంది. తల దగ్గర దీపం ఎవరికి ఉంటుందో తెలుసా? మృతదేహానికి ఉంటుంది. ఫోన్ అవతల బారేయాలి, ఓ చోట పెట్టాలి, మోగితే మోగుతుంది, లేదా లేదు. అర్జెంటుగా ఎవరో చేస్తారు, అర్ధరాత్రి ఎవరు చేయరమ్మా, పొద్దున్న చేస్తారు, నష్టం లేదు. ఈ ఫోన్ లేనప్పుడు మనం బతకలేదా? ల్యాండ్ ఫోన్ కూడా లేనప్పుడు బతకలేదా? ఇదే చెబుతున్నాను, నీకు చదువు రావాలి, జీవితంలో క్రమశిక్షణ ఉండాలంటే ఈ దరిద్రం పక్కనట్టాలి. ముందు అసలు పడు తోకోకుండా, స్నానం చేయకుండా, ఎవరితో మాట్లాడద్దు. దంతమలోపసృష్టం. పాచిపోయిన మొహంతో నువ్వు కాఫీ తాగినా సరే, ఏం చేసినా అది ఫలితం రాదు. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది వెంటనే. స్నానం చేయాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి దండం పెట్టుకో. అప్పుడు కాఫీ కాకపోతే విషం తాగు, ఎవడొద్దన్నాడు. ఈ లోపే తాగేయాలా? చచ్చిపోతాం, ప్రాణాలు పోతాయా? అంతేకాదు
బహువాసినం విద్యార్థి దశలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు ఇవాళ. ఎక్కువ తినకూడదమ్మా ఇప్పుడు. మనకి ఇష్టమైన పదార్థాలు వడ్డించగలరు కదా, 4 రకాలు తినేసేస్తే కడుపు నొప్పి వచ్చేస్తుంది, నిద్ర వస్తుంది. ముఖ్యంగా అన్నం ఎక్కువ తింటే మత్తు నిద్ర వస్తుంది. అప్పుడు నువ్వు చదవలేవు. కారు నడిపేవాళ్ళు ఒకళ్ళు, డ్రైవింగ్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళు, చదువులో ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఎక్కువ తినకూడదు. కానీ ఎక్కువసార్లు తినచ్చు. తక్కువ చొప్పున షుగర్ పేషెంట్ లాగా ఎక్కువసార్లు తినచ్చు. షుగర్ పేషెంట్కి ఇదే చెప్తారు, తక్కువ తినండి, ఎక్కువసార్లు తినండి, ఎక్కువ తినకండి. అంతే. విద్యలో కూడా మత్తు నిద్ర రాకుండా ఉండాలి అంటే 3 గంటలకో 4 గంటలకో ఒకసారి ఏదైనా తిన వదిలి తక్కువ తిను. బహువాసనం, బాగా ఎక్కువ తిని పడుకునేవాడిని కూడా లక్ష్మీదేవి విడిచిపెట్టు. అంతేకాదు నిష్ఠుర భాషణం చ, ఇది అందరికీ వర్తిస్తుంది. విద్యార్థి దశలో మీకు చాలా ముఖ్యం. మాబోటిగాళ్ళం ఆవేశంతో మాట్లాడలేమమ్మా, ఎక్కడో అక్కడ ఆగిపోతాం. ఎందుకంటే వయస్సు దాటిపోయింది. ధాతుసు క్షీయమాణేషు శమః కస్య నజాయతే అంటారు. అన్ని ధాతువులు క్షీణించిపోతుంటే కోపం ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ కష్టం రావడం సర్దేసుకుంటాం ఇంకా. కానీ మీ వయస్సు ఎలాంటిది అంటే ఒక్కసారి ఇలా లోపల ద్వేషం కానీ కోపం కానీ వచ్చిందంటే బాంబులు పేలిపోతాయి. అంత ప్రమాదకరమైన వయస్సు అది. రక్తం ఉడుకునెత్తురు రక్తం ఉడికిపోతూ ఉంటుంది. వెంటనే ఏదో కోపం రాగానే వెసియాలి అంటాడు. వేసేస్తావు, తర్వాత జడ్జి గారు ఉన్నారు లోపల బారేస్తారు. ఇక మళ్ళీ 20 ఏళ్ళు బయటికి రావు ఇంకా. తర్వాత ఒక క్షణంలో ఒక బలహీనత. ఆ క్షణం బలహీనం కదమ్మా, నువ్వే బలహీనం. ఆ క్షణం చాలా బలవత్తరం. నేరం ఎవరి మీదకు తోసేయడానికి ఒక బలహీన క్షణంలో, బలహీన క్షణం కాదమ్మా, అది చాలా బలవత్తర క్షణం. మనం బలహీనులు అయ్యాం అక్కడ. మన బలహీనతను క్షణం మీదకి ఎందుకు గొడ్డుతాం? అసలు క్షణాల్లో బలహీన క్షణాలు, బలవత్ క్షణాలు ఉంటాయి. మన మనస్సు. నువ్వు లొంగిపోయి బలహీన క్షణం అంటావేంటి అంటే మన మనస్సుని గ్రహించుకోలేకపోయాం మనం. ఇదే నిష్ఠుర భాషణంచ, మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థి దశలో. ఎవరితోనో మాట్లాడుతాడు, బావా అనేదో మాట్లాడాడు, వాడేదో అంటాడు. అక్కడి నుంచి చేతులు లేస్తాయి, కాళ్ళు లేస్తాయి, బూట్లు లేస్తాయి, క్రికెట్ బ్యాట్లు కూడా లేస్తాయి. మొత్తం గొడవైపోతుంది. గుంటూరులో పెద్ద ఘర్షణ, పత్రికల వారికి సరదా, ఎద్దుపుండు కాకి రుచి. ఇప్పుడు రాసుకుంటాడు ఓ వార్త. అక్కడి నుంచి ప్రిన్సిపాల్ మీద నేరం. ప్రిన్సిపాల్ ఏం చేస్తారు? మిమ్మల్ని కొట్టుకోమని చెప్పాడు ఆయన. ఏ విద్యా సంస్థలో ఏం జరిగినా సరే మొత్తం యూనివర్సిటీ వీసీ దగ్గర నుంచి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ వరకు వాళ్ళు బాధ్యత వహించాలమ్మా. ఎవరు బాధ్యత వహిస్తారో ఆలోచించండి. నిజమే, పోయిన వాళ్ళకి తల్లికో తండ్రికో బాధ ఉంటుంది. మా అమ్మాయి చాలా ధైర్యవంతురాలు, మా అబ్బాయి ధైర్యవంతుడు, చనిపోవడానికేమో ప్రిన్సిపాల్ కారణం. ప్రిన్సిపాల్ ఆవిడకి ఏమన్నా చచ్చిపో అని చెప్పాడా? ఎవరినో ప్రేమిస్తాం, అది విఫలం అవుతుంది, చచ్చిపోతాం. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ వ్యక్తి బాధ్యత వహించాలి. ఎవరు వహించాలండి? ఎంటేస్తారు వెంటనే ప్రిన్సిపాల్ మీదకి, లేకపోతే వీసీ యూనివర్సిటీ వీసీ మీదకి. వీసీ గారు వచ్చి అక్కడ చూస్తూ ఉంటాడు, ఎవరెవరు ప్రేమలో పడ్డారో. ఇది ఎక్కడదండి? నేరాలు గంటేస్తారు. అందుకని నిష్ఠుర భాషణంచ, అనవసరంగా వ్యవహారాలు పెంచుకోవద్దు. ఎవరితోనూ తగాదా పెట్టుకునేలా మాట్లాడకు. పౌరుషం చాలా ఎక్కువ ఉంటుంది, సహజంగా వయస్సులో ఉంటుంది. అది తగ్గించుకోవాలి. మనం అనలేదా, వాడు అన్నాడు, సరదాకైనాడు, వదిలేయి.